హలో మామా బ్రోస్. ఈరోజు సండే కదా, మా అన్న చికెన్ తినాలంటే పక్కనే సందులో ఉన్న చికెన్ షాప్కి వెళ్ళాము. చూడండి, ఇక్కడ నాటుకోళ్ళు, బాతులు, కిలో కోడి దగ్గర నుంచి 4 కిలోల కోడి వరకు లేయర్లు, బ్రాయిలర్లు అన్ని రకాల కోళ్ళు దొరుకుతాయి. నేను వాడిని అడిగి ఒక 4 కిలోలు కొట్టమన్నాను. అంటే మొత్తం స్కిన్లెస్ అంతా తీసేయగా ఎంత వస్తుందో అంత 4 కిలోలు చెప్పినాను వాళ్ళకి. చూడండి, ఇవి లేయర్స్, పైన ఉండేవి బ్రాయిలర్స్. ఇదిగోండి పావురం మాంసం కూడా ఇక్కడ దొరుకుతుంది. నేను అడిగా వాళ్ళని ఇంకా ఏమేమి దొరుకుతాయంటే కంజులు ఉన్నాయంట, కంజులు కూడా అయిపోయాయంట. అదిగోండి, మనం చెప్పగానే వాడు మిషన్కి ఆన్ చేసుకునేసి క్లీన్ చేసేసుకునేస్తున్నాడు. అదిగోండి చూడండి, అదిగోండి వాడు మనకి ఇంకా సరిపోలేదంటే ఎక్స్ట్రా కోడి వాడే తెచ్చాడు. నాకు ఈ పావురాలను చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. పాపం వీటిని కూడా తింటారా ఏమో అనేసి. కానీ మనం ఏం చేస్తాం, మనం వాడిని ఏమన్నా అడిగినాం అనుకో, లెక్క ఇచ్చి వదులుకో అని అంటాడు. మన దగ్గర లెక్క అందలేదు, ఎందుకంటే మనం కొత్తగా వచ్చిన వేటిగా. అందుకని ఇదిగోండి, ఇది మగపావురం చూడండి, ఆడపావురం కోసం డ్యాన్స్ చేస్తుంది. పాపం తొక్కడానికి చాలా ట్రై చేస్తుంది, కానీ అది ఒప్పుకోవట్లే. నన్ను రక్షించండి అని అరుస్తుంది ఆ పావురం. కానీ నేనేం చేయలేను కదా, నేను రోజు చూసి అట్లా సైలెంట్ అయిపోయినా. అందులో మన కోళ్ళు రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత నీట్గా డ్రెస్సింగ్ చేసాడో. అలా మొత్తం చెప్తే వాడు చూడండి ఎంత నీట్గా చిన్న చిన్న పీసెస్ అన్నీ కొట్టి పెట్టేసినాడు. ఎంత అయిందని అని అడిగితే ఉండు నా వెయిట్ వేసి చెప్తానని చెప్పినాడు. చూడండి వెయిట్ వేసినాడు. మనం 4 కిలోల కోడి తీసుకుంటే మనకు వచ్చిన కోడి మాత్రం 3.5 కిలో వచ్చింది చేతికి. అలా తీసుకొని వచ్చేసాను. అలా తీసుకొచ్చిన కోడికి నీట్గా చూడండి ఎంత బాగా మసాలాలు కలిపినా. దీంట్లో పెరుగు, ఉప్పు, గరం మసాలా, ఇంకా కారం వేసి నీట్గా కలిపేసేసి అందులో మా రవెన్న రైస్ పెట్టాడు పక్కన. ఏం వీడియో తీస్తామని అడుగుతున్నాడు. ఇంకో పక్కన కర్రీ కూడా చేస్తున్నాడు. నేను మాత్రం ఫ్రైకి రెడీ చేస్తున్నాను. ఫ్రైకి రెడీ చేసిన తర్వాత కొత్తిమీర, పుదీనా ఆల్రెడీ చాపింగ్ చేసి పెట్టుకున్నాము. మా రవణ త్వరగా చేయి ఆకలి వేస్తుంది అంటున్నాడు. అందులో సరే అన్న కొద్దిసేపు వెయిట్ చేస్తాము, ఏమంత తొందర, మనకే చేసుకుంటాను, ఇంకెవరైనా వస్తున్నారని చెప్పి నేను ఫ్రై కోసం అని చెప్పి పెనం పెట్టుకున్నాను. పెనంలో ఇక్కడ ఎక్కువ ఆలివ్ ఆయిల్ వాడతానండి. ఆలివ్ ఆయిల్, కార్న్ ఆయిల్ అంటే మనం మొక్కజొన్న నుంచి తీస్తున్నాను. నేను ఆయిల్ వాడతాను, ఫుడ్లోకి మాత్రం లైట్గా ఉంటుంది అనేసి. ఇక్కడ ఆయిల్ వేసిన తర్వాత టమాటా, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి అన్నీ వేసేసినాను. వాటిని బాగా మరగబెట్టిన తర్వాత అదిగోండి కలుపుకునే చికెన్ ఉంది కదా, దాన్ని తీసేసి కడాయిలోకి మార్చేసుకునేసినాము. ఇలా చికెన్ బాగా బాయిల్ చేసి ఆ నీరంతా పోయేంత వరకు మనం దాన్ని అక్కడే పెట్టుకోవాలి. ఇదిగోండి మసాలాస్ అన్నీ వేసేసినాను, కావాల్సిన మసాలాస్ అన్నీ. అది బాగా ఉడుకుతుంది. లాస్ట్గా చూడండి ఎంత నీట్గా ఉడుకుతుందో. ఇంకా అయిపోవాలి, ఆ వాటర్ అన్నీ అయిపోతే కన్నా ఫ్రై పీస్ మాత్రం మనం వేసే మసాలాస్ అన్నీ ముక్కలు నీట్గా చాలా బాగా ముక్కకు అంటుకుంటాయి. చూడండి లెగ్ పీసు నన్ను తినరా అంటుంది. కానీ ఇంకా కొద్దిసేపు ఉండి ఇంకా కొద్దిగా ఫ్రై బాగా తింటానని చెప్తున్నాను. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. ఇంకా వాటర్ పోవాలి, అందులోంచి వాటర్ పోతేనే మనకు ముక్క డ్రై అయ్యి మంచి టేస్ట్ అనేది వస్తుంది. అక్కడి నుంచి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. కానీ ఇంకా మా అన్న రావాలి కదా, మా అన్న కోసం వెయిట్ చేస్తున్నాం. మేము కూడా బాగా కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే అడుగు అంటిపోతుంది. కలుపుకొని అంటే మనము అడుగు అంటిపోతుంది. చూసారు కదా, అట్ లాస్ట్ ఫైనల్ దాని అవుట్పుట్ ఇలా వచ్చిందండి. ఎప్పుడు తినడానికని మేము కూర్చున్నాం, నేను మా రవణ. కూరలన్నీ బాగా గుమ్మగుమ్మలాడుతున్నాయి అన్నాడు. అంతలో పొద్దుగా మా అన్న వచ్చాడు. మా అన్న వచ్చి మా ఇద్దరికి వడ్డించుకొని నేను ఫ్రై చేసుకున్నా, మా అన్న కర్రీ ఫ్రై 2 వేసుకొని తింటున్నాడు. ఎలా ఉంది అన్న అని నేను అడిగితే తిని చెప్తాను చెప్పి ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నాడు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.